పూటకొకడు గల్లీకొకడు నకిలీ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. అయినా అమాయక జనం వాళ్ళను ఎగాదిగా నమ్మేస్తూనే ఉన్నారు. వారి చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అలాంటి ఒక నకిలీ బాబాను మెదక్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వందలాది మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు. అమాయకపు మహిళలే వారి టార్గెట్. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామంటూ బురిడి కొట్టిస్తారు. ఇలా రోజుకొకడు గల్లీకొకడు ఫేక్ బాబా రూపంలో పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఓ ఫేక్ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. చూడండి, ఇతని పేరు బాపుస్వామి. ఇతడు శివస్వామి అని విజిటింగ్ కార్డు ముద్రించుకుని బాబాగా అవతారమెత్తాడు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో పాటు ఎలాంటి సమస్యలున్నా చిటికెలో పరిష్కారం చూపిస్తానని చెప్పుకున్నాడు. రకరకాల పూజలు చెయ్యాలంటూ తన వద్దకు వచ్చిన వారిని నమ్మిస్తాడు. అమాయకపు మహిళలను టార్గెట్ గా చేసుకుంటాడు. వారు తనని పూర్తిగా నమ్మారని నమ్మకం కుదిరాక పూజలు స్టార్ట్ చేస్తాడు. ఇక పూజలోకి ఎంటర్ అయిన తరువాత తన నిజస్వరూపం బయటపెడతాడు. తొలుత నిమ్మకాయలపై మత్తుమందు చల్లుతాడు. మహిళలను వాసన చూడాలని చెబుతాడు. ఆ నిమ్మకాయ వాసన చూడగానే వారు కాస్త మత్తులోకి జారుకుంటారు. ఆ తరువాత నిద్రమాత్రలు కలిపిన నీటిని వారితో తాగిస్తాడు. మహిళ పూర్తిగా స్పృహ కోల్పోయిన తరువాత వారిపై అత్యాచారం చేస్తూ వీడియో తీస్తాడు. అలా తీసిన వీడియోను దాచిపెడతాడు. తర్వాత కొన్ని రోజులకు మహిళలకు ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయటం వీడి నైజం. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోను కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ బెదిరిస్తాడు. ఇలా ఇప్పటి వరకు చాలా మంది ఆడవాళ్ల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎట్టకేలకు ఓ మహిళ ఫిర్యాదుతో వీడి బాగోతం బయటపడిందే. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడి ఫోన్లో ఉన్న వీడియోలు చూసి పోలీసులే అవాక్కయ్యారు. వందలాది మహిళల నగ్న వీడియోలున్నట్టు గుర్తించారు. ఇంకా ఈ శివస్వామి బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. చాలా మంది మహిళలు వివిధ జిల్లాలో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించుకోవడం, అన్ని వీడియోస్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ మెయిల్ చేయించుకొని పైసలు తెప్పించుకోవడం, ఇది గత 3 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంటరాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి జనం నమ్మినంత వరకు ఇలాంటి ఫేక్ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు. సో బీ అలర్ట్. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇలాంటి కంత్రీగాళ్లకు సమస్యలు పరిష్కరించే శక్తి ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇలాంటి ఫేక్ బాబాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.